నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి, జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏంటంటే, జూన్ మాసం 2024 సంవత్సరంలో ఈ కుంభరాశి వారికి, అంటే అక్వేరియస్ వీళ్ళకి మాస ఫలితం అంటే మంత్లీ ప్రెడిక్షన్స్ ఏముంటాయి, ఎలా ఉంటాయి అనేటువంటి విషయం వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనకి ముందు ట్రాన్సిట్స్, అంటే ప్లానటరీ ట్రాన్సిట్స్, ఈ యొక్క గ్రహాల గోచారం కనుక తీసుకున్నట్టయితే మనకి ఈ యొక్క కుంభరాశిలో శనైశ్వరుడు ఉన్నాడు. ఈ కుంభరాశి అనేటువంటిది ఈ యొక్క మూల త్రికోణ రాశి. శనైశ్వరుడికి అంటే సాటర్న్కి ఇది సొంత రాశి, హిజ్ ఓన్ ప్లేస్. అంచేత ఆయన చాలా బలంగా కూర్చుని ఉన్నాడు. ఆయన యొక్క దృష్టి ఎవరి మీద సారిస్తున్నాడు అంటే కుజుడి మీద సారిస్తున్నాడు. కుజుడి మీద సాధించడం అంటే కుజుడేమో అగ్నితత్వం కలిగినటువంటి వాడు, ఫైర్ రిలేటెడ్ ప్లానెట్. మళ్ళీ శని ఏమో వాయుతత్వం కలిగిన ఎయిర్ రిలేటెడ్ ప్లానెట్. ఈ ఎయిర్ కనుక అగ్నికి కనుక తాకింది అంటే ఈ అగ్ని అనేటువంటిది పెరిగిపోతుంది. మేషరాశి ఏరిస్లో అంటే 3వ స్థానంలో ఈ కుజుడు ఉన్నాడు, మార్స్ ఉన్నాడు. ఈ రకంగా ఏమవుతోందనంటే అనవసరమైనటువంటి ఉద్రేకము, అనవసరమైనటువంటి రౌద్రము, ఒక రకమైనటువంటి ఈగో, అహంకారము వీళ్ళకి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క శనైశ్వరుడు చాలా నెమ్మదస్తుడు. ఇక్కడ ఒక నెమ్మదిగా ఉన్నటువంటి వ్యక్తి అకారణంగా అకస్మాత్తుగా ఒక్కసారిగా కోపానికి వచ్చాడు అని అంటే ఎదుటి వాళ్ళు చాలా నీచంగా, హీనంగా చూసేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇంకా మరో విషయం ఏంటంటే ద్వితీయ స్థానం అంటే ధనస్థానంలో కనుక తీసుకున్నట్టయితే రాహు ఉన్నాడు. అంటే డబ్బు సంపాదించడానికి మీరు ఎట్టి పరిస్థితిలో వెనుకాడకుండా ఉండేటువంటి పరిస్థితి. ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ వాళ్ళకి కానీ ఎన్ఆర్ఎస్సికి కానీ బాగుంటుంది. కానీ స్వక్షేత్రంలో అంటే తన ఓన్ ప్లేస్లో ఎక్కడ పుట్టామో అక్కడే ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం ఎలాంటి ఆలోచనలు వస్తాయంటే, బాగా సంపాదిస్తున్నది ఈ యొక్క లిక్కర్ షాప్ వాళ్ళు, బాగా సంపాదిస్తున్నది ఈ పబ్బు వాళ్ళు, లేకపోతే బార్ అండ్ రెస్టారెంట్స్ ఉన్నటువంటి వాళ్ళు, మిగతా ఎవరు కూడా అంత బాగా సంపాదించడం లేదు అని వాపోతూ ఉండేటువంటి పరిస్థితిని ఈ రాహు కల్పిస్తాడు. వాళ్ళు ఎప్పుడు కూడా ఎదుటివాడు ఎలా సంపాదిస్తున్నాడు అనేదే చూస్తుంటారు. ఈ శనిలాగా రాహు ప్రవర్తించినప్పటికీ కూడా ఇక్కడ ఏమవుతుందనంటే ధనం సంపాదించడానికి వెనక ముందు ఆడకుండా, ఆలోచన లేకుండా సంపాదించాలని పరుగులెత్తి ఒక్కొక్కసారి బోల్తా పడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే బోల్తా పడిపోయారో అందరూ నవ్వుతారు కదా. అంచేత చాలా జాగ్రత్తగా ఉండాలి. ధర్మపదంగా అంటే ధర్మరీతిన జస్టిఫైడ్ మేనర్లో సంపాదించడానికి ప్రయత్నించాలి. ఈ రాహు మీకు అనేక ఆశలు కల్పిస్తాడు. అంటే గ్యాంబ్లింగ్ అని, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టమని, లాటరీ టికెట్లు తీస్తే నీకు డబ్బు వస్తుందని, ఇలాగా ఈ మధ్యకాలంలో ఫోన్లు కూడా చాలా వస్తున్నాయి. ఏదో డబ్బులు మీకు ఇస్తాము, అందిస్తాము, మీకు లాటరీ వచ్చింది, ఇలాంటివన్నీ చెప్తున్నారు కదా. ఇటువంటి మాయలలో పడి మాత్రం మీరు డబ్బులు వస్తాయని మాత్రం ఊహించొద్దు. కొంతమంది పలానా చోట లంకె బిందెలు ఉన్నాయి, అక్కడ దవితే బ్రహ్మాండంగా ఉంటుంది, మీరు ఒక 10 లక్షలు పెట్టండి, అక్కడికి వెళ్దాం, అక్కడ తవ్వకాలు చేసినట్లయితే తప్పకుండా మనకి లంకె బిందెలు దొరుకుతాయనే ఆశలు కూడా చూపిస్తారు. అటువంటి అత్యాశలకు, అనవసరమైనటువంటి క్రిమినల్ ఆలోచనలకి మాత్రం దయచేసి పోకండి. సాధ్యమైనంతవరకు జాగ్రత్తగా సంపాదించడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా వైద్యులకి నేను చెప్పేది ఏంటంటే, రోగ నిర్ధారణ చేసుకుని తక్కువ ఖర్చుతో మీరు ఆ వైద్య సదుపాయం కల్పించి ఆ రోగులని బాగు చేసినట్టయితే మీరు పేరు ప్రతిష్టలు పొందుతారు. ఓ రోగి మీ దగ్గరికి వచ్చాడు కదా అని వాడిని మొత్తం బాధేసి వాడిని బట్టలన్నీ విప్పి రోడ్డు మీదకి పంపించేస్తే మిమ్మల్ని తిట్టుకుంటూ వాడు వెళ్తాడు. అటువంటి పరిస్థితి వైద్యులకు ఏర్పడుతుంది. జాగ్రత్తగా ఉండండి. ఎంచేతనంటే రాహు వైద్యకారకుడు. ధనస్థానంలో రాహు ఉన్నాడంటే వైద్యుడు సంపాదించాలనుకుంటున్నవాడు ఒకడైతే సారా వ్యాపారి అయితే మరొకడు వైద్యుడు అవుతాడు. వీళ్ళిద్దరూ కూడా ధనం సంపాదించాలనేటువంటి ఆకాంక్షలోకి వచ్చారు. ఆ ధర్మబుద్ధిని విడిచిపెట్టారు అంటే మాత్రం చాలా ఘోరాతి ఘోరమైనటువంటి అవమానాలు పొందవలసి వస్తుంది. మిగతా ప్రొఫెషన్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, మరి బిజినెస్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఎవరైనప్పటికీ కూడా ఏ బిజినెస్ చేసినప్పటికీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా జస్టిఫైడ్ మేనర్లో చేయండి. మీకు రావాల్సిన డబ్బు మీకు తప్పకుండా వస్తుంది. నొసటన బ్రహ్మదేవుడు ఏం రాశాడో అంతే దొరుకుతుంది. ఇంకా ఏదో దొరుకుతుంది, ఇంకా ఏదో కలుగుతుంది అంటే మాత్రం ఉట్టిదేనండి. ఎట్టి పరిస్థితుల్లో మీకు దొరకదు కాక. బై ఛాన్స్ ఒకవేళ దొరికినా అది అకారణంగా అనుకోకుండా దొంగిలించబడుతుంది. మనం దాన్ని పోగొట్టుకునేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి.
అది మనము రాజకీయ నాయకుల్లో ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. ఎంత అధర్మ బుద్ధితో ఎంత విచ్చలవిడిగా సంపాదించారు. ఒక్కొక్కరు జైలుకి ఎలా వెళ్తున్నారో మీరు చూస్తున్నారు కదా. రాహువే రాజకీయాలకు కూడా కారణమవుతాడు. సరే, రవి ప్రభుత్వంలో ఉన్నటువంటి రంగాలకి కారణమవుతాడు అనుకుంటే కూడా ముఖ్యంగా రాహు కూడా రాజకీయాలకు కారణమవుతాడు. ఈ రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు అత్యాశతో ధనము ఎలాగైనా సంపాదించాలని భూములు కబ్జా చేసో లేకపోతే ఈ లిక్కర్లు అమ్మో ఏదో రకరకాలైనటువంటి బ్లాక్ మార్కెట్లో దందాలన్నీ చేసి ఏదైతే డబ్బు సంపాదించారో ఆ డబ్బును అనుభవించలేనటువంటి పరిస్థితులు వస్తాయి. వాళ్ళు జైలు పాలయ్యేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. అయితే విదేశాలకి వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి అవకాశం దొరుకుతుంది. విదేశాలకు వెళ్ళి ఉద్యోగం కోసం వెతికితే వాళ్ళకు ఉద్యోగం దొరికేటువంటి అవకాశం ఉంటుంది. కాస్తో కూస్తో సంపాదించుకునేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ఇక 3వ స్థానంలో ఎప్పుడైతే కుజుడు ఉంటాడో ఖచ్చితంగా మీకు ఒక ధైర్యాన్ని, ఒక మొండితనాన్ని, ఒక ఈగోను క్రియేట్ చేస్తాడు. ఈగో కనుక మీరు ప్రదర్శిస్తే దెబ్బతినేది మీరే. ఇక 4వ స్థానంలో గురువు ఉన్నాడు. కొన్ని వస్తువులు, కావలసినటువంటి వస్తువులు, ముఖ్యమైనటువంటి వస్తువులు, లేకపోతే ఒక ఇల్లు కొనాలి, ఒక ప్లాట్ కొనాలి, ఏదో ఒకటి కొనుక్కోవాలి, ప్రాపర్టీ ఏదో కొనుక్కోవాలి, ఇట్లాంటివన్నీ కూడా తీరేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకనంటే ఇక్కడ శుక్రుని యొక్క స్థానం, తారస్ అంటే వృషభ రాశి అనేటువంటి శుక్రుడి స్థానం. ఈ యొక్క గురువు ఎప్పుడైతే ఉంటాడో ఆ శుక్రునికి కావాల్సినటువంటి అవసరాలని తీర్చేటువంటి పరిస్థితుల్లో అతను ఉంటాడో, ఆశీర్వదిస్తాడు. కాబట్టి అతను అశాంతిమయంగానే ఉంటాడు. కానీ మీకు మాత్రం ఖచ్చితంగా మీ వృత్తిని బాగు చేస్తాడు. ఎందుకంటే మీ దశమాన్ని చూస్తున్నాడు, 10వ స్థానాన్ని చూస్తున్నాడు, 10th ప్లేస్ని చూస్తున్నాడు. అంటే వృత్తి లేదా బిజినెస్, ఏ ఉద్యోగము ఏదో ఒకటి ఆ స్థానాన్ని గురువు చూస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా మీరు వృత్తిలో రాణిస్తారు లేదా వ్యాపారంలో రాణిస్తారు. అనేక రకాలుగా మీకు లాభం కూడా చేకూరుతుంది. ఇక కేతు అన్నారా, కేతు అనేటువంటి గ్రహం ఏదైతే ఉందో ఇప్పుడు 8వ స్థానంలో ఉంది. కాబట్టి కొంచెం ఒక రకమైనటువంటి నిర్లిప్తత, అంటే ఏముందిలే, ఎంత సంపాదించేముంది, ఏం చేసేముంది అని అనుకోవడం, ఆ తర్వాత దైవం మీద ఎక్కువగా దృష్టి పెట్టడం, తీర్థయాత్రలకు వెళ్ళాలి, ప్రశాంతత కావాలి అని కోరుకోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. ఎన్నడూ లేనిది హనుమాన్ చాలీసా చదవటం, ఎన్నడూ లేనిది వినాయకుడికి పూజ చేయటం, గుడి గోపురాలకు చుట్టూ తిరగటం, ఇదంతా కూడా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మానసికంగా హింసించబడతాడు కాబట్టి. డబ్బు ఎంతైనా సంపాదించవచ్చు, మనసు బాగుంటే కదా, శరీరం ఆరోగ్యం బాగుంటే కదా అనుభవించటానికి. ఈ రెండు లేనప్పుడు ఏమవుతుంది, భగవంతుడే జ్ఞాపకం వస్తాడు. బీదవాడికి ఏమవుతుందంటే ధనం కావాలనే ఆ బాధలోనే ఉంటాడు. కానీ ధనవంతుడికి ఏమవుతుంది, ఆరోగ్యం బాగుండి అన్ని రకాలుగా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటేనే అనుభవిస్తాడు, లేకపోతే దేవుడే దిక్కు అనుకుంటూ ఉంటాడు. అంచేత చాలామందిని చూశాను, లక్షలు కోట్లు సంపాదించారు. వాళ్ళు పంచభక్ష పరమాన్నాలు తినవచ్చు, కానీ తినలేని పరిస్థితి. వాళ్ళకి షుగర్ పేషెంట్స్గా ఉంటారు, అదే గోధుమ గడ్డి తినాల్సిందే. మరి ఏం లాభం? ఆ కోట్లు వాళ్ళని కాపాడాయా, వాళ్ళని సంబరపరిచాయా, వాళ్ళని సాటిస్ఫై చేశాయా అంటే జీరో. పోనీ బీపీ పేషెంట్లు ఉంటారు, ఎన్నో రకాలుగా ఎంజాయ్ చేయాలి, అది చేయాలి, ఇది అన్నీ అనుకుంటారు. హార్ట్ సర్జరీ అవుతుంది, చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది, ప్రతిరోజు మందులు మింగాల్సి వస్తుంది. కోట్లు ఉండి ప్రయోజనం ఏమిటి? వాళ్ళు ఏరోప్లేన్లు ఎక్కినా, రాకెట్లు ఎక్కినా వాళ్ళ యొక్క శరీరం వాళ్ళకి సహకరించకపోతే అంతే కదా. సో అంచేత సాధ్యమైనంత వరకు భగవంతుడి మీద ధ్యానం పెట్టి డబ్బును సంపాదించేటువంటి విషయాన్ని ఏదైతే ధర్మబుద్ధిని సంపాదిస్తే తప్పకుండా ఆయన ఆశీర్వాదంతో మీకు ఆరోగ్యం అనేటువంటిది దొరుకుతుంది. చివరి అంచు దాకా, లాస్ట్ బ్రీత్ వరకు మీరు లైఫ్ని ఎంజాయ్ చేసేటువంటి పరిస్థితులు మీకు ఏర్పడతాయి. ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చదవండి పొద్దున పడుకోయే ముందు. తప్పకుండా భగవంతుడిని మిమ్మల్ని కాపాడుతాడు. ఆంజనేయ స్వామి మీకు ఎప్పుడు తోడుగా ఉంటాడు. అటువంటి పరిస్థితి మీకు ఏర్పడుతుంది. ఇది కుంభరాశి వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి. తెలిసింది కదా. సెలవు మరి, ఉంటాను. నమస్కారం.